హలో అండి, అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఈరోజు మనం వాక్యాన్ని చదువుకోబోతున్నామండి. ఈరోజు మనము మార్కు సువార్త 12వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుకోబోతున్నాం. ఓకేనా? వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగంలో మీరు చదవలేదా? ఆ భాగములో దేవుడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని అతనితో చెప్పెను. ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు. కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పెను. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారిని బాగుగా ఉత్తరమిచ్చనని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయనని అడిగెను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను నన్నది ప్రధానమైన ఆజ్ఞ. దేవుడి వాక్యం ఇంతటితో దీవించిన గాక. ఆమెన్. కదండి. సో ఇప్పుడు మనం చదువుకున్న వచనాల్లో లాగానే మనం కూడా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మన టీచర్స్ని ఎంతో కంగారు చేసేవాళ్ళం కదా. ఇవన్నీ ఒక క్వశ్చన్స్లో ఒక 50-60 క్వశ్చన్స్లో మెయిన్గా ప్రధానంగా మెయిన్ ఇంపార్టెంట్ అనే క్వశ్చన్స్ కొన్ని చెప్పండి. 5-10 వరకు మనము ఇంపార్టెంట్ అని, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఇది క్వశ్చన్ వస్తుంది అని మనం టీచర్స్ని అడిగి తెలుసుకుంటూ ఉంటాం కదా. సో అలాగే టీచర్స్ కూడా మనకి చెప్తూ ఉంటారు కదా. సో అలాగనే యేసయ్యను కూడా ఆజ్ఞల్లో ప్రధానంగా అసలు మెయిన్ ఏంటి అని అడిగినప్పుడు దేవుడి నుంచి వచ్చిన ఆన్సర్ని మనం ఈరోజు చదువుకున్నాం కదండి. సో మనం చేయగలుగుతున్నామా? నిజంగా మనము ఆ రోజు దేవుడి దగ్గర లైవ్గా యేసయ్యను ముట్టుకుంటూ మాట్లాడుతూ ఆయన మొహాన్ని డైరెక్ట్గా చూస్తూ అడిగినప్పుడు సమాధానం ఏదైతే ఇచ్చారో, ఈరోజు కూడా పరిశుద్ధాత్మ రూపంలో మన మధ్యలో ఉన్నప్పుడు కూడా, అంటే దేవుడిని మనము నిజంగా నమ్ముకుంటున్నాం కాబట్టి ఈరోజు కూడా ఆజ్ఞ మనకి వర్తిస్తుంది కదా. కాబట్టి దేవుడు చెప్పిన ఆజ్ఞల్లో మనం పాటిస్తున్నామా లేదా అనేది మనం ఒకసారి రివైండ్ చేసుకుందాము. అండ్ అలాగనే పూర్ణంగా, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ విశ్వాసంతో అని అన్నారు కదా. పూర్ణ అంటే పూర్ణం అని అంటే 100కి 100% కంప్లీట్గా మనము చేయగలగాలి. నమ్మకం, విశ్వాసం అని అంటే మనకి ఏదైనా అనారోగ్యంలో ఉన్నప్పుడు, ఇంట్లో ఏది లేనప్పుడు, మన చుట్టూ గొడవలు జరుగుతున్నప్పుడు, మన మీదకి నిందలు వస్తున్నప్పుడు, చాలా అప్పుల సమస్యల్లో కూరుకుపోయి ఉన్నప్పుడు కదా. సో మన సమస్య ఎంత పరిపూర్ణంగా ఉంటుందో మన విశ్వాసం కూడా దానికి డబుల్ పరిపూర్ణంగా ఉండాలి. ఓకేనా? మనం అనుకుంటాం కదా, అది కూడా మనం క్రియేట్ చేసుకున్నదే. మన సమస్యను చూసి మనము అసలు చాలా ఎక్కువగా ఉంది నాకు సమస్య అని అనుకుంటాం కదండి. ఒకవేళ అలా అనుకున్నా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ప్రాబ్లమ్ని ఎలాగైతే సంపూర్ణంగా మనం దాని మీద కేంద్రీకరించి మన మైండ్ని, టెన్షన్ అంతా దాని మీద పెడుతున్నామో, సో అదేవిధంగా 100కి 100% విశ్వాసంతో కూడా నిలబడదామండి. ఖచ్చితంగా మనం పాటిద్దాము, ఆచరిద్దాము. దేవుడిలో ఉంటే ఆనందం వేరు, ఆ ఐశ్వర్యం వేరు, ఆ సంతోషం వేరండి. కాబట్టి మనం ఒకటి తెలుసుకుందాం ఈరోజు, ఆ దేవుడి విషయంలో, మనం ప్రేమించే విషయంలో, విశ్వాసం విషయంలో, ప్రార్థన విషయంలో 100కి 100% చేయగలగాలి. సరేనా? సో సగం చేసి ఆపేసి, సగం చేసి ఆపేసి మళ్ళీ మొదలు పెడితే సగం వరకే మన జీవితం ఉంటుంది. దేవుడి అక్కడ టైంలో కూడా సగం దారిలోనే ఆపేశారనుకోండి, మనం ఎటు కాకుండా అయిపోతాం కదా. సో కాబట్టి దేవుడి వరకు, డెస్టినేషన్ వరకు వెళ్ళాలి అని అంటే మన ప్రార్థన కూడా ఖచ్చితంగా పూర్ణంగా, పరిపూర్ణంగా ఉండగలగాలి. సరేనా? సో ఏం గాబరా పడద్దండి, కంగారు పడద్దు. సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. విశ్వాసంగా నిలబడదామని అనుకున్నప్పుడు డబల్ అవుతూ ఉంటాయి. కానీ సమస్యలను జయించగలిగిన ధైర్యము దేవుడు మనలో ఆల్రెడీ ఇన్బిల్ట్ చేసేశారు. ఆ విశ్వాసం మనలో ఇన్బిల్ట్ చేశారు, ఆ పరిశుద్ధాత్మను మనలో ఇన్బిల్ట్ చేసేశారు. కాబట్టి వాటిని ఉపయోగించుకుంటూ మనము ఒక్కొక్క సమస్యలోంచి మనము బయటకు పడదాము. ప్రతి సమస్య కూడా దేవుని చిత్తం ద్వారా, ఆయన విశ్వాసంలో నిలబడినందుకు ఆయన మనకన్నిటినీ సాల్వ్ చేసేస్తారు. మనకి పెద్దది అవ్వచ్చు కానీ దేవుడికి అది చాలా స్వల్పమైనది. ఓకేనా? సో హ్యాపీగా ఉండండి. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడైన దేవా, యేసయ్య నీకే వందనాలు తండ్రి. ఈ రోజు వరకు మన సజీవ లెక్కల్లో మంచి ఆరోగ్యంతో ఉంచినందుకు నీకే వందనాలు యేసయ్య. చదవబడిన నీ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క హృదయంలో కూడా నాటి ఫలింపచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన నీ వాక్యాన్ని మేము చదువుకున్న రీతిగా తండ్రి మాలో అటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని, ప్రార్థించేటటువంటి విశ్వాసాన్ని ప్రభా, పట్టుదల కలిగినటువంటి ప్రార్థనను, రోషం కలిగినటువంటి ప్రార్థనను మాకు దయచేయమని, నేర్పించమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి.
తండ్రి. ఏసయ్య మేమందరం కలిసి నాన్న తండ్రి మా అల్టిమేట్ నాయన తండ్రి గోల్ అయితే నా ప్రభా నీ రాజ్యంలో మేము ఉండాలి ప్రభా నాయన తండ్రి. దాన్ని మేము మర్చిపోకుండా నా తండ్రి మాకు నాయన తండ్రి ఎప్పటికప్పుడు మమ్మల్ని నాయన బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. శోధనలో నాయన తండ్రి ప్రభా మా ఆత్మను మేము కోల్పోకుండా, మా జీవితాలను మేము వ్యర్థం చేసుకోకుండా నా తండ్రి నాయన నేల మీద నిలబడి నానా ప్రభా నిన్ను స్తుతించి ఆరాధిస్తూ నా ప్రభా నాయన భూలోకంలోనే పరలోకరాన్ని నాయన చూసేటటువంటి విధంగా నలుగురితోనూ ఉన్న సంతోషాన్ని, సమాధానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా ఎవరి కుటుంబంలో అయితే చీకటంక శక్తులు రాజమలుతూ అల్లరితో తండ్రి ప్రభా గొడవలతో ఉన్నారో ఆ కుటుంబాలకు యజమానిగా నిలబడండి. శాంతిని, సమాధానాన్ని సమృద్ధిగా దయచేయండి. అప్పుల సమస్య నుంచి పైకి లేపండి నా తండ్రి. నా తండ్రి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ క్లియర్ చేసి ప్రభా సంతోషాన్ని, హృదయంతో నవ్వగలిగినటువంటి సిచ్యువేషన్ని, సందర్భాన్ని నీకు దయచేయమని ప్రభా నీకు ప్రార్థిస్తున్నాము తండ్రి. అనారోగ్యంగా ఉన్న వారి మీద నీకు హస్తాన్ని ఉంచండి నాన్న తండ్రి. మంచి ఆరోగ్యంతో నిలబెట్టండి, బలాన్ని దయచేయండి. అది నీ వలన మాత్రమే సాధ్యం తండ్రి. డాక్టర్స్ చెప్పిన మాటలను తారుమారు చేయగలిగిన దేవుడవు, సజీవుడవు కాబట్టి ప్రభా నీవే నాన్న తండ్రి. నాన్న విరిగిన ఎముకలను బలపరిచి నాన్న తండ్రి సత్తువలేని శరీరంలో నాన్న నీ జీవాన్ని ప్రవేశపెట్టిన ప్రభా నీ యొక్క బలాన్ని నాన్న తండ్రి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరి మీద నీ యొక్క ఆత్మను కృమ్మరించమని ప్రభా మేము నీ యందు బలంగా నిలబడడానికి కావాల్సినటువంటి విధంగా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపాటు కలిగిన వాళ్ళగా నిలబెట్టి వాడుకోమని ప్రార్థిస్తూ ఈ చిన్ని ప్రార్థన యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బై.